హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా ఈరోజైతే మా అమ్మాయిది బర్త్డే అండి. ఇంకా బర్త్డే అయితే చేస్తున్నాను. ఈవినింగ్ అయితే ఒక కేక్ తీసుకొచ్చానండి. మామూలు కేక్ అయితే ఒకటి తీసుకొచ్చాను, ఒక క్యాండిల్. ఇంకా బయట అయితే ఓపెన్ ప్లేస్ ఉంది. పిల్లల్ని అయితే పిలిచానండి. లైటింగ్ కూడా కాస్త తక్కువగా ఉందండి. అంటే ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని వాళ్ళని అయితే కొంతమందిని పిలిచాను. ఇంకా వాళ్ళైతే వస్తున్నారండి. మా అమ్మ అయితే ఇంకా ఈ క్యాండిల్ అయితే ఒకటి వెలిగిస్తుంది. బయట అయితే ఓపెన్ ప్లేస్ కదండి, ఇంక ఇదంతా గాలి వస్తుంది. ఎన్నిసార్లు వెలిగించినా కానీ అయితే వెలగలేదు, అంటే ఊరికనే ఆరిపోతుందండి అగ్గిపెట్టెమైతే. ఇంకా నేనైతే ఒక 2-3 సార్లు వెలిగించాను, అయినా కానీ వెలగలేదు. తర్వాత అయితే మా అమ్మ వచ్చి వెలిగించింది. గాలి రావటం వల్ల అయితే ఇంకా పద్దాకలా ఆరిపోతుందండి. ఇంకా మామూలుగా అయితే కొంచెం పెందలాడి చేయాల్సింది, ఇంకా కొద్దిగా లేట్ అయ్యింది. నైట్ అయితే అయ్యిందండి. ఇంకా కొద్దిసేపటికైతే మేము తిప్పలు పడినా కానీ ఎలగట్లేదు, ఊరకనే ఆరిపోతుంది, గాలి వస్తుంది బయట అయితే. ఇంకా మా అమ్మ అయితే వెలిగించిందండి. తర్వాత ఇంక ఈలోపు పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చేసారు. పేపర్లు అవి అయితే కట్ చేసి ఉంచానండి ముందరగానే. చాక్లెట్స్ అను ఇంకా ఈ కేకు ఇవే తీసుకొచ్చానండి. ఇంకైతే అందరు హ్యాపీ బర్త్డే చెప్పారండి. మా అబ్బాయి అయితే ఫోన్లో హ్యాపీ బర్త్డే సాంగ్ ఉండిద్ది కదా, మన పేరుతో క్రియేట్ చేసుకునేది, ఇంకా అదైతే పెట్టాడు ఒకటి. ఇంక పిల్లలు కూడా అందరూ పాడుతున్నారు. కొంతమందిని పిలిచానండి ఇంకా ఎక్కడ వాళ్ళని. ఇంకా కేక్ అయితే కట్ చేసి అందరికైతే తినిపించింది. ఇంకా మా అమ్మ అయితే కేక్ కట్ చేసి ఫస్ట్ నాకైతే పెట్టిందండి. ఉంది కదా నైఫ్ అసలు కట్ అవ్వట్లేదండి. నేను తర్వాత వేరే నైఫ్తో అయితే కట్ చేశాను. ఇంకా నాకైతే పెట్టింది ఫస్ట్ అయితే. మేమందరం అయితే ఇంకా ఫోటోలు కూడా కొన్ని దిగామండి. ఇంకా నేను కూడా ఒక చిన్న పీస్ అయితే తీసుకొని మా అమ్మాయికి పెడుతున్నాను, మా అమ్మ అయితే నాకు కూడా పెడుతుంది. ఇంకా ఒక ఫోటో కూడా దిగామండి. ఇంకా అలాగే ఇంకా అందరికీ ఇంకా వాళ్ళ అక్కకు కూడా పెడుతుందండి. ఇంకా తర్వాత చాక్లెట్స్ అయితే మా అబ్బాయి ఇచ్చేస్తున్నాడండి. ఇంకా కేక్ అయితే నేను చిన్న ముక్కలు అయితే కట్ చేసి సరిపడినంత ఇంకా పేపర్లు అయితే కటింగ్ చేసి ఇచ్చేసానండి ఇంకా అందరికీ. తర్వాత ఇంకా మా పెద్దమ్మ కూడా ఉంది కదా, ఇంకా పెద్దమ్మ కూడా పెట్టిందండి. అందరిని అయితే ఫోటో తీసేసాను. తర్వాత అయితే మా అమ్మ అండి. ఇంక ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, ఇంకా అందరైతే చిన్నపిల్లలు అందరైతే పెట్టారు. ఇంకా అమ్మాయి కూడా అందరికీ పెట్టిందండి. ఇంకా మొత్తానికి అయితే కొద్ది మందిని పిలిచాను, పిల్లల్ని పిలిచానండి అందరినీ. ఇంకా హ్యాపీగా అయితే అందరికి కేక్ కట్ చేసి తిన్నారు. ఇంకా సింపుల్గా ఇట్లా హ్యాపీ బర్త్డే అయితే అయిపోయిందండి. ఆల్రెడీ చీకటి అయింది, బయట కదండి గాలి వస్తుంది. వీడియో కూడా అంత క్లియరెన్స్ కొద్దిగా తక్కువ ఉంది లైట్ వేసినా కానీ. ఇంకా నేను అందరి పిల్లలకి అయితే పనిచేస్తున్నాను. ఇంకా హ్యాపీ బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే ఇట్లా చేసుకున్నామండి. ఇంకాస్త కూల్ కేక్ అయితే తీసుకొద్దాం అనుకున్నాను, కానీ అదైతే ఇక్కడ అప్పుడు అవైలబుల్గా లేదండి. అందుకని చెప్పి మామూలు కేక్ తీసుకొచ్చాను. ఇంకా పిల్లలందరికీ వచ్చిన వాళ్ళందరికీ అయితే కేకు చాక్లెట్స్ అయితే ఇంకా ఇచ్చేసామండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. బయట ఇటువైపు అంతా కూడా చీకటిగా ఉంది.
ఇంక లైటింగ్ ఉన్న దగ్గర కేక్ కట్ చేసామండి. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా అమ్మాయికి కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.